హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే విక్రమాదిత్య, పద్మావతి, అను ఆర్యల పెళ్లి రోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి కదా. రాజ్, కావ్య రావడంతో మరింత సంతోషంగా అందరూ డ్యాన్సులు వేస్తూ ఉంటారు. రాజ్ మాత్రం విక్రమాదిత్యని గమనిస్తారు. బ్రో, నాతో పాటు రా అని చెప్పి పక్కకి తీసుకుని వెళ్తారు రాజ్ విక్రమాదిత్యని. ఇటువైపు పద్మావతిని కూడా కావ్య పక్కకి తీసుకుని వస్తుంది. ఏంటి బ్రో, నువ్వు ఇంత డల్గా ఉన్నావు? పైకి డ్యాన్స్ వేస్తున్నా నీ మనసంతా బాధగా ఉందని నీ ముఖంలో కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది అని అడుగుతారు రాజ్. ఇక విక్రమాదిత్య చెప్పడానికి ఇష్టపడకుండా అలాగే ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది? సంతోషంలోనే కాదు, కష్టాల్లో కూడా తోడుంటేనే నిజమైన మనిషి అంటారు. ఇంతకీ అక్క ఏంటి కనిపించడం లేదు? అరవింద్ అక్క ఎక్కడ ఉంది? అసలు అక్కనే అడిగి తెలుసుకోవాలి అని చెప్పి రాజ్ వెళ్ళబోతూ ఉంటే చెయ్యి పట్టుకొని ఆపుతారు విక్రమాదిత్య. ఏమైంది అని అడుగుతారు. ఏమీ లేదు, అక్క ఇంట్లో లేదు అని అంటారు. అక్క లేకపోవడం ఏంటి? గుడికి వెళ్ళారా అనగానే లేదు, అక్క ఆపదలో ఉంది అని అంటారు విక్రమాదిత్య. ఏంటి, అక్క ఆపదలో ఉందా? అక్క ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా బ్రో, ఆపదలో ఉండడం ఏంటి? ఇంకా నువ్వు ఇక్కడ ఉండడం ఏంటి? పద వెళ్ళి అక్కని తీసుకొద్దాం అనగానే అక్క ఎక్కడుందో తెలీదు అని అంటారు విక్రమాదిత్య. నువ్వు జరిగిందంతా నాకు చెప్తే అర్థమవుతుంది. ఇలా నువ్వు నాకు అర్థం కాకుండా చెప్తే ఎలా చెప్పు? అసలు ఏమైంది అని అడుగుతారు రాజ్. విక్రమాదిత్య జరిగిందంతా చెప్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్. అంటే మురళి ఇంత దుర్మార్గుడా? పద్మావతిని కోరుకున్నాడా? ఇప్పుడు నీ ఆస్తి కోసం అక్కని కిడ్నాప్ చేశాడా? అసలు వాణ్ణి ఇంతకాలం ఎలా భరిస్తున్నావు? ఆ మూర్ఖుణ్ణి ఇంకా ఇంట్లో పెట్టుకొని ఎందుకున్నావు అని అంటారు రాజ్. ఏం చేయను, అక్క తన చేతిలో ఉంది. అక్కకి నిజం చెప్తే తట్టుకోలేదు. బావని దేవుళ్లాగా కొలుస్తుంది అక్క. అలాంటి బావ ఇంత దుర్మార్గుడా అని చెప్పి తట్టుకోలేదు. ఇప్పుడు అక్క ప్రెగ్నెంట్. తను బిడ్డని కన్నాక ఖచ్చితంగా వాడి గురించి నిజం చెప్పాలనుకున్నాను. కానీ ఇంతలోనే అక్కని వాడు మాయం చేశాడు. నన్ను చంపాలనుకున్నాడు. పద్మావతిని తనతో తీసుకువెళ్లాలనుకున్నాడు. ఆ దుర్మార్గుడు ఎన్ని పనులు చేస్తున్నాడో నీకేం తెలుసు అని అంటారు విక్రమాదిత్య. ఇక మనం వాడిని క్షమించకూడదు అని అంటారు రాజ్. ఇంట్లో వాళ్ళందరూ అక్క క్షేమంగా ఉందని అనుకుంటున్నారు. అక్క ఈవినింగ్ పార్టీకి వస్తుందని నేనే చెప్పాను. కానీ అక్క ఎక్కడుందో తెలియటం లేదు. అక్కని కాపాడేదేలా అని అంటూ ఉంటారు. సరే, నీకు నేను సాయం చేస్తాను. ఇలా మనం ఇక్కడ ఉంటే అస్సలు కుదరదు. మనం అక్క గురించి వెతుకుదాము. ఇంకా మనుషులు పెట్టించి వాడు ఎక్కడెక్కడ ఉన్నాడు, ఎటువైపు నుండి వాడి ఫోన్ సిగ్నల్స్ వస్తున్నాయి అన్నది తెలుసుకుంటే సరిపోతుంది. వాడు ఫోన్ చేసినప్పుడు ఎక్కడి నుండి వచ్చింది, వాడి ఫోన్ నెంబర్ చూసి మనం అక్కడికి వెళ్దాము అని అంటారు రాజ్. ఇంతవరకు ఆ ఐడియా నాకు రాలేదు. కరెక్టే, వాడి ఫోన్ సిగ్నల్స్ బట్టి వాడు ఎక్కడున్నాడో తెలిస్తే సరిపోతుంది కదా. వాడిని పట్టుకోవాలి అని అంటారు. వాడిని పట్టుకుంటే అక్కకి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని అంటారు. అదేమీ కాదు, వాడి ప్రాణాలు ఉండాలి అంటే అక్క ప్రాణాలు ఖచ్చితంగా ఉండాలిరా. అందుకే వాడు అక్కని ఏమీ చేయలేడు. మనం వాడు ఫోన్ సిగ్నల్స్ దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పి రాజ్ ఇక విక్కీని తీసుకొని కారులో ఇక మురళి ఫోన్ సిగ్నల్స్ ఎక్కడి నుండి వస్తున్నాయన్నది చూసుకుంటూ ఆ ప్లేస్కి రీచ్ అవుతారు. ఇది ఇలా ఉండగా పద్మావతి కావ్యకి జరిగిందంతా చెప్తుంది. అంటే విక్కీ అంత దుర్మార్గుడా? సారీ, మురళి అంత దుర్మార్గుడా? అంటే వదిన ప్రాణాలు ఇప్పుడు తన చేతుల్లో ఉన్నాయా? మరి ఇంకా ఇక్కడ కూర్చొని ఆలోచిస్తావేంటి పద్దు? పద వెళ్ళి వదిన్ని వెతుకుదాం అని అంటుంది. నేను కూడా నీలాగే వెతకాలనుకున్నాను, కానీ ఎక్కడ ఉందో తెలియటం లేదు. అలాగే విక్రమాదిత్య గారు అక్క కోసమే బాధపడుతుండారు. వదిని ఎలాగైనా తీసుకురావాలని నాకు ఉంది, కానీ ఎక్కడ ఉందో తెలియటం లేదు అనగానే, అయ్యో పిచ్చిదానా, మురళి గురించి మొత్తం చెప్పావు. వాడికి నీ మీద మనసుందని చెప్పావు. అలాంటి విషనాగుకి తగిన గుణపాఠం చెప్పాలి అంటే వాడి కంటిలోనే వాడికి పొడిచేటట్టు మనం చెయ్యాలి. నువ్వు వాడికి ఫోన్ చెయ్యి అని అంటుంది కావ్య. ఇది ఇలా ఉండగా అరవింద రెడీ వస్తుంది. ఏంటి రానమ్మా, రెడీ అయిపోయావా అనగానే, అవునండి, ఈరోజు మా ఇంటికి వెళ్తున్నాను అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. విక్రమాదిత్య అలాగే పద్మావతి, అను ఆర్యలకి నేను కంగ్రాచ్యులేషన్ చెప్పాలి అని అంటుంది. సరే రానమ్మా, ఖచ్చితంగా చెప్దూ గాని
అందుకే నేను కూడా ఉన్నాను కదా, పద వెళ్దాము అని చెప్పి కారులో జాగ్రత్తగా అరవిందని ఎక్కించుకొని తీసుకుని వెళ్తూ ఉంటారు మురళి. ఇది ఇలా ఉండగా దివ్య మురళికి ఫోన్ చేస్తుంది. బావా అర్జెంటుగా నీకో విషయం చెప్పాలి అని అంటుంది దివ్య. ఇక కార్ని అక్కడ స్టాప్ చేస్తాడు మురళి. బయటికి దిగుతారు. ఏమైందండి, ఎవరు ఫోన్ చేశారు, విక్కీయేనా అని అంటుంది అరవింద. కాదు రానమ్మా, ఇంపార్టెంట్ కాల్ అని చెప్పి కార్ నుండి కిందికి దిగి ఇక ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు మురళి. చెప్పు దివ్య, ఏమైంది అనగానే, బావా నీ ఫోన్ సిగ్నల్స్తో నువ్వు ఉన్న చోటకి రాజ్ అలాగే విక్రమాదిత్య ఇద్దరూ వస్తున్నారు, నువ్వు జాగ్రత్త, అక్కడ అరవిందను ఉంచితే నీకు ప్రమాదం అనగానే, అయ్యో దివ్య, నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఈరోజు బామ్మర్ది పద్మావతికి నేను వాళ్ళక్క శవాన్ని గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను. నేను అరగంట ముందే బయటికి వచ్చేశాను. అక్కడికి వెళ్తే ఖాళీనే కనిపిస్తుంది. నువ్వేమీ కంగారు పడద్దు అని అంటారు. అంతేనా అంటావా అని అంటుంది దివ్య. ఇదిగో అమాయకురాలు కారులో కూర్చుంది. ఇంటికి తీసుకువెళ్తున్నానని సంబరపడిపోతుంది. ఇంటికి కాదు, పైకి వెళ్తున్నానని తనకి తెలియదు కదా అని అంటారు. సరే బావా, నువ్వు జాగ్రత్త అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది దివ్య. అర్జెంటుగా ఈ రానమ్మని గాల్లో కలిపేయాలి అని చెప్పి కార్ స్టార్ట్ చేస్తారు. ఏమండి, త్వరగా వెళ్ళండి, ఎందుకంటే విక్కీని పద్మాని చూడాలనిపిస్తుంది అని అంటుంది అరవింద. అయ్యో నాకు కూడా రానమ్మా అని అంటారు. మరేంటి లాంగ్ రూట్లో తీసుకొస్తున్నారు, ఇప్పటికీ మనం ఇంటికి చేరుకునే వాళ్ళం కదా అని అంటుంది అరవింద. అయ్యో ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు కదా, వాళ్ళిద్దరి పేరు మీద అర్చనను చేపిస్తావు కదా, అందుకే మన ఇలవేల్పు దగ్గరికి తీసుకుని వెళ్తున్నాను అని అంటారు. చాలా సంతోషంగా ఉంది, నిజంగా నాకు వాడు తమ్ముడు అలాగే మరదలు, మీరు కూడా నాకంటే ప్రేమగా చూస్తున్నారు. ఇంతకంటే నాకు సంతోషం ఏమీ లేదు. వాళ్ళిద్దరి పేరు మీద అలాగే అను ఆర్యల పేరు మీద కూడా పెళ్లి రోజుకి అర్చన చేయిస్తాను, పదండి అని అంటుంది అరవింద. ఇది ఇలా ఉండగా విక్రమాదిత్య అలాగే రాజ్ ఆ ప్లేస్కి చేరుకుంటారు. ఇక అంతా వెతుకుతూ ఉంటారు, ఎక్కడా కనిపించరు. ఇక ఏంటి, ఇక్కడ నుండే మనకి సిగ్నల్స్ వచ్చాయి, మరి ఎవరు లేరేంటి అని అంటారు రాజ్. అక్కడ ఒక పెద్దాయన కనిపిస్తారు. పెద్దాయన, ఇక్కడ ఒక ప్రెగ్నెంట్ లేడీ అలాగే తన భర్త ఉండేవారా అనగానే, 2 రోజుల క్రితం ఇక్కడికే తీసుకొచ్చారు, అదిగో ఆ ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు హడావుడిగా ఏదో పని ఉండి 1 గంట ముందు వెళ్ళిపోయారు. ఏ బాబు అనగానే ఒక్కసారిగా విక్రమాదిత్య షాక్ అయిపోతారు. అంటే బావ నేను వస్తున్నానని తెలుసుకొని వాడు తప్పించేశాడు. ఇప్పుడు ఎలా, అక్కని ఎలా కాపాడుకోవాలి, నేను అక్క గురించి వెతుకుతున్నానని వాడికి తెలిస్తే అక్కని చంపేస్తాడేమో అని అంటారు. ఇక రాజ్ అంటారు, నువ్వేమీ కంగారు పడద్దు, కంగారు పడితే మనం కొన్న ఆలోచనలు కూడా పోతాయి, వాడేమీ చేయలేడు, గంట ముందే తీసుకువెళ్ళాడు కాబట్టి ఇదే హైవేపై వాడు వెళ్తూ ఉంటాడు, ఖచ్చితంగా వాడిని చేయాలి అని అంటూ ఉంటారు రాజ్. ఇక మురళి చాలా తెలివిగా హైవే నుండి కార్ని పల్లెటూర్ల వైపు తీసుకువెళ్తూ ఉంటారు. మురళి ఇక అరవిందని ఇక గుడికి తీసుకుని వస్తారు. అర్చనలన్నీ పూర్తవుతాయి. ఇప్పుడు తృప్తిగా ఉంది, నిజంగా వాళ్ళ పేరు మీద అర్చన చేశాము, అలాగే అన్నదానం కూడా మీరు కట్టాను అంటున్నారు, చాలిది, త్వరగా వెళ్దాం పదండి అనగానే, వెళ్దాం రానమ్మా, వెళ్ళిపోదాము, ఇంకెప్పుడు ఎవ్వరికి చిక్కని దారిలో వెళ్దాము అనగానే, అదేంటండి అలా మాట్లాడుతున్నారు అని అంటుంది అరవింద. సరే కారెక్కు, వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలి కదా అని అంటూ ఉంటారు మురళి. ఇక విక్కీ రాజ్ చాలా దూరం వచ్చేస్తారు. ఎక్కడ కనిపించరు. లేదు రాజ్, వాడు అనుకున్న పని చేసేస్తాడు, వాడికి ఏం చెయ్యాలి, ఏం చేస్తే అక్క మనకి చిక్కుతుంది, నాకు ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది అనగానే, వద్దు ఆలోచించుకుని డెసిషన్ తీసుకోవాలి, అప్పుడే పోలీస్ కంప్లైంట్ వాడి మీద ఇస్తే ఖచ్చితంగా తీసుకుని వస్తారు, మనం ఇంటికి వెళ్దాము అని చెప్పి రాజ్ విక్రమాదిత్యని ఇంటికి తీసుకుని వస్తారు. విక్రమాదిత్య తన రూమ్లోకి వెళ్ళి వెక్కి ఏడుస్తూ, అక్క నీ ప్రాణాలను తీసేస్తే నా ప్రాణం పోయినట్టే, అక్క ఎక్కడున్నావు, అసలు వాడు ఎంత దుర్మార్గుడు అన్నది ఇప్పటికీ అర్థం కావట్లేదు, ఒక ప్రెగ్నెంట్గా ఉన్న నిన్ను చంపాలనుకుంటున్నాడు, వాడిని ఏం చెయ్యాలక్క, ఏం చెయ్యాలి అని చెప్పి బాధపడుతూ ఉండగానే పద్మావతి వస్తుంది. సారు ఏమైంది, వదిలి జాడా అనగానే, పద్మావతి అని చెప్పి గట్టిగా పట్టుకొని, అక్క మనకి దక్కదు పద్మావతి, నాకు ఈ పెళ్లి రోజు వద్దు, ఈ చుట్టాలు వద్దు, ఏది వద్దు, నాకు అక్కే కావాలి, అక్క ఉంటేనే నాకు సంతోషం, అక్కే నాకు లోకం, అక్కే నా దైవం, అలాంటి అక్క కనిపించకుండా నేను పెళ్లి రోజు వేడుకలు చేసుకుంటే ఇక మానవ సంబంధాలకి వాల్యూ ఏముంటుంది, విలువ ఏముంటుంది, చెప్పు పద్మావతి చెప్పు అని అంటారు. బాధపడద్దు సారు, వదినికి ఏమీ ఉండదు, వదిన క్షేమంగానే ఉండుంటుంది, ఆ మురళి మనల్ని భయపెడుతున్నాడు మాత్రమే, ఏదైనా చేస్తే ఇప్పటిదాకా మాటలు చెప్పడు, వదిన్ని ఎలాగైనా నేను తీసుకొస్తాను,
మన ఇంటికి అందరూ చుట్టాలు వచ్చుండారు, గెస్టులు వచ్చుండారు. వాళ్ళందరినీ మనం బాధ పెట్టకూడదు. వదిన గురించి వెతుకుతూనే మనం చేయవలసిన పనులు చేయాలి. వదిన్ని ఖచ్చితంగా తీసుకొస్తాను. ఎలాగో ఒకలాగా వదిన ప్రాణాలు కాపాడుతాను. నా మాట నమ్మండి. ఈ పద్మావతి అంటే ఏంటి అన్నది మీకు తెలుసు కదా అనగానే, పద్మావతి వాడు మనుషుల్లో పుట్టిన రాక్షసుడు. వాడికి కనికరం అన్నది తెలియటం లేదు అని అంటారు. సారు, మనిషి ఎంత క్రూరంగా ఉన్నా ఏదో ఒకటి వీక్నెస్ ఉంటుంది సారు. ఆ వీక్నెస్ అనేది తెలుసుకుంటే ఆ మనిషి పతనం మొదలవుతుంది. అందుకే ఆ మనిషి వీక్నెస్ అనేది నేను తెలుసుకుంటాను. నేను ఖచ్చితంగా వదిన్ని తీసుకొస్తాను. మీరు టెన్షన్ పడద్దు, బాధపడద్దు. చూసారా, నాయనమ్మ వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వదిన వస్తుందని ఎదురు చూస్తున్నారు. వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక విక్రమాదిత్యకి పాపం ఎన్నో విధాలుగా చెప్తూ ఉంటుంది పద్మావతి. ఇది ఇలా ఉండగా కుచల అలాగే పార్వతి ఇటువైపు అను ఆర్య మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మి, పెళ్లి రోజయ్యి మొదటి సంవత్సరం, కానీ మన పక్కింటి వాళ్ళకి పెళ్లి రోజుకి ఒక బాబు పుట్టుండారు. నీకు కూడా ఒక బాబో పాపో వచ్చే సంవత్సరాల కల్లా పుడతారు అని అంటుంది పార్వతి. అవునా, ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను. ఏమ్మాను, బాబో పాపో వచ్చే సంవత్సరం కనిపెట్టేస్తావా అని అంటుంది కుచల. అమ్మా, పిల్లలు పుట్టడం అంటే అంత ఈజీనా? వచ్చే సంవత్సరం, వచ్చే సంవత్సరం అని అనడం ఎందుకు? ఇప్పుడు పెళ్లి రోజు జరుగుతుంది, అందరం ఆనందంగా ఉన్నాము. తప్పకుండా పిల్లలు పుట్టాలి అంటే పుట్టేస్తారు. పుట్టని వాళ్ళకి కొంచెం టైం తీసుకుంటుంది అంతే అని అంటారు ఆర్య. పెళ్ళాన్ని బాగానే వెనకేసుకొని వస్తాడు. చూడమ్మా పార్వతి, మీ అమ్మాయికి నువ్వైనా గట్టిగా బుద్ధి చెప్పు. ఎందుకంటే ఈ రోజుల్లో ఉద్యోగాలు, కెరియర్సు అని పిల్లల్ని కనకుండా ఆపుతున్నారు. అలాంటి ఏవైనా జరుగుతున్నాయేమో ముందు మీ కూతుర్ని అడిగి తెలుసుకో. వచ్చే సంవత్సరానికల్లా నాకు వారసుడు కావాలి, ఎలాగైనా వారసుడిని ఇవ్వాలి అని చెప్పి కుచల అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అను పాపం బాధపడుతూ ఉంటుంది. అమ్మో, అమ్మకి విషయం తెలుసుండాలి, తెలిసి లేదు. ఇప్పుడు నన్ను కరమని చెప్తుందేమో. ఇప్పుడు ఎలా? అమ్మ, అత్తయ్య మాటలు పట్టించుకోవద్దు. పైకి కరుగ్గా ఉన్నా లోపల ప్రేమ ఉంటుంది. నేను మీకు కాఫీ తీసుకొస్తాను అనగానే, అమ్మి నాకేమీ వద్దు, పద్మావతి ఏది అని అంటారు. అమ్మ, ఆర్య విక్రమాదిత్య గారు పైకి వెళ్ళారు, తనకి ఏదో కావాలంటే వెళ్ళింది. పద్మావతి, విక్రమాదిత్య ఇప్పుడు చాలా అన్యోన్యంగా ఉన్నారు అని అంటుంది అను. నాకు చాలమ్మి, నిజంగా ఈ పెళ్లి రోజుకు వచ్చానే గాని నిన్ను అల్లుడు గారిని చూసినా, పద్మావతి విక్రమాదిత్య గారిని చూసినా నా కడుపు నిండిపోతుంది అని అంటుంది పార్వతి. ఇది ఇలా ఉండగా కావ్య పద్మావతి దగ్గరికి వస్తుంది. ఏంటి పద్దు, ఏమైంది? ఇప్పుడు వదిన జాడా ఎక్కడైనా తెలుసుండదా అని అడగగానే, లేదు, వదిన్ని ఎలాగైనా తీసుకొస్తాను. కావ్య, నువ్వు ఇంట్లో వారందరికీ నేను ఉన్నట్టు, ఇక్కడే ఉందన్నట్టు నువ్వు ఇంట్లో వాళ్ళందరికీ నమ్మించుండాలా. నేను వదిని కోసం వెళ్తున్నాను అని అంటుంది. ఎలా ఎలా వెతుకుతావు పద్దు అని అంటుంది కావ్య. ఖచ్చితంగా వదిన్ని సాయంత్రానికల్లా ఇంటికి తీసుకొస్తాను. ఈ ఫంక్షన్ని అంగరంగ వైభవంగా విక్రమాదిత్య గారు చూడాలి, అందరం సంతోషంగా ఉండాలి అని అంటుంది. ఎలా, ఎక్కడ ఉన్నారో తెలియదు కదా అనగానే, నేను తెలుసుకుంటాను, నేను ఇక్కడే ఉన్నట్టు నువ్వు మేనేజ్ చేయాలి అనగానే, ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి మాట ఇస్తుంది కావ్య. ఇక పద్మావతి బయటికి బయలుదేరుతుంది. ఇక తన చేతిలో ఉన్న ఫోన్ని తీసి మురళికి ఫోన్ చేస్తుంది. హలో పద్మావతి, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? ఏంటి సంగతి అని అంటారు. చూడు, మనుషులన్నాక దుర్మార్గం చెయ్యొచ్చు, కానీ ఒక ప్రెగ్నెంట్గా ఉన్న తనని ఏదో చెయ్యాలనుకుంటున్నావు అసలు నువ్వు అని అంటుంది. అయ్యో పద్మావతి, దుర్మార్గులకి తప్పులు ఒప్పులు తెలీదు, అంతా ఇలాగే ఉంటుంది. సరే సరే, ఏదైనా చెప్పాలి అంటే చెప్పేసే. నా ఫోన్ సిగ్నల్స్ ద్వారా నేను ఎక్కడున్నానో పట్టుకోవాలని విక్రమాదిత్య అలాగే నీకు గెస్ట్గా వచ్చిన చూసేశారు, కానీ ఇప్పుడు అక్కడ లేమని కూడా తెలుసుకున్నారు. నువ్వేం చేయాలనుకున్నావు? ఇప్పుడు ఈ ఫోన్ని నేను పడేయాలనుకుంటున్నాను, వేరే సిమ్ మార్చాలనుకుంటున్నాను అనగానే, మార్చద్దు, అసలు ఎందుకు నువ్వు ఇలా మారిపోయావు, నీకు ఏం కావాలి అని అడుగుతుంది పద్మావతి. ఇప్పుడు అసలు విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను, అసలు దారిలోకి వచ్చావు పద్మావతి. నిజంగానే డబ్బంటే మనుషులకి ఎంత ఇష్టమో, మనస్ఫూర్తిగా ప్రేమించి మనస్ఫూర్తిగా కావాలనుకున్న అమ్మాయి కూడా అంతే ఇష్టం. నిన్ను నేను చాలా ఇష్టపడ్డాను, రానమ్మంటావా? తను పేరుకే భార్య, కానీ మనసు నిండా నువ్వే ఉంటావు. అందుకే పద్మావతి, అందుకే నువ్వు నాతో పాటు వచ్చేస్తే నేను ఇప్పుడే రానమ్మని వదిలిపెడతాను. రానమ్మ ప్రాణాలతో చక్కగా ఇంటికి చేరుకుంటుంది. తమ్ముడు అక్క ఒకటవుతారు. ఇక వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరు. నువ్వు నాతో పాటు వస్తే నీ జీవితమే
ఆకాశాన్ని అంటినట్టు ప్రతిరోజు సంతోషంగా చూసుకుంటాను. కావలసినంత డబ్బు, కోరుకున్న అమ్మాయి ఉన్నప్పుడు నాకిక ఏం కావాలి? దూరంగా వెళ్ళి బ్రతుకుదాం పద్మావతి, నువ్వు నాతో పాటు వస్తే అనగానే నోరు మీరా కుక్క అని అంటుంది. ఇలాంటి మాటలు నేను వినాలనుకోవటం లేదు, ఫోన్ కట్ చేసేస్తాను అనగానే వద్దు, వదిన్ని ఏమి చెయ్యొద్దు, నీ కాలు పట్టుకుంటాను అనగానే పద్మావతి, నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు కాలు పట్టుకున్న దాకా వచ్చావు అంటే ఖచ్చితంగా నువ్వు విక్రమాదిత్య సంతోషాన్ని కోరుకుంటున్నావు. నువ్వు ఎంతగానో ప్రేమించిన విక్రమాదిత్య సంతోషంగా ఉండాలి అంటే రానమ్మ బ్రతకాలి. అలాంటి రానమ్మ చనిపోతే నీ జీవితాన్ని విక్రమాదిత్య బాగు చేస్తాడా చెప్పు? చెయ్యడు. అందుకే ఇప్పుడే నేను రమ్మంటున్నాను. నేను పలానా ప్లేస్ అని చెప్పను, నీకు హింట్ ఇస్తాను. నా కారే నీ దగ్గరికి పంపిస్తాను. నువ్వు ఆ కారులో వచ్చేస్తున్నావు. నువ్వు నా దగ్గరికి చేరగానే నేను అరవిందని వదిలేస్తాను అనగానే ఏంటి, ఎందుకు ఇలా మనసుతో ఆడుకుంటున్నావు అనగానే లేదు పద్మావతి, లేదు, నాకు కావాల్సింది దక్కించుకుంటున్నాను అంతే అని అంటారు మురళి. సరే నేను వస్తున్నాను, వదిన ఎక్కడుందో చెప్పు అనగానే ఈ తెలివితేటలే వద్దు పద్మావతి, నువ్వు ఇక్కడికి రావాలి, అప్పుడు నేను రానమ్మని వదలాలి. ఇదే నేను చేయవలసింది. అవకాశం మీది, నాది కాదు అని అంటారు మురళి. పద్మావతి ఉన్న ప్లేస్ని చెప్తుంది. ఎవ్వరికైనా అనుమానం వచ్చి నిన్ను ఫాలో అయితే ఇప్పుడే నీ కళ్ళ ముందే రానమ్మని చంపేస్తాను. నీ కళ్ళ ముందే కాదు, విక్రమాదిత్య కళ్ళ ముందుకి శవం వస్తుంది అనగానే చెప్పను. ఈ పద్మావతి గురించి నీకు తెలుసు కదా, పద్మావతి ప్రాణం పోయినా చెప్పదు, వస్తున్నాను అని చెప్పి ఇక కారులో ఎక్కుతుంది పద్మావతి. ఇక కారులో ఉన్న డ్రైవర్ పద్మావతిని తీసుకెళ్తూ ఉంటారు. పద్మావతికి విక్రమాదిత్యతో ఉన్న ప్రేమ అన్నీ గుర్తుకొస్తాయి. సారు, ఈ పద్మావతి ఏదైనా మీరు సంతోషంగా ఉండడమే కావాలనుకుంటుంది. అందుకే వదిన కోసం ఇలా చేస్తున్నాను. ఈ విషయం మీకు చెప్తే మీరు నన్ను పంపించరు, కానీ వదిని ప్రాణాలు వాడు తీయాలనుకుంటున్నాడు, తీసేస్తాడు. వదిని రక్షించుకుంటాను. చాలు, ఈ జన్మకి ఈ రోజుకి మీతో నాకు ఈ బంధం చాలు సారు. వదిన ఇంటికి చేరిన మరుక్షణం నేను ప్రాణాలు తీసుకుంటాను సారు. నా ప్రాణాలు పోతాయి. ఎందుకంటే మీరే నా భర్త, మీరే నా ప్రాణం, మీరే నా దైవం. అలాంటి మీకు అన్యాయం చేసి వాడితో నేను ఎందుకు వెళ్తాను సారు? అందుకే వదిన వచ్చిన క్షణంలో నేను మరణిస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది పద్మావతి. పద్మావతి కారుని చూస్తారు మురళి. ఇక రానమ్మనంటారు. రానమ్మ, నాకు అర్జెంటుగా ఒక పనుంది, 2 days తర్వాత వస్తాను. బామ్మర్దికి పద్మావతికి సారీ చెప్పు, కంగ్రాచ్యులేషన్ చెప్పు, నేను గిఫ్ట్ కూడా కొన్నాను, ఇంటికి పార్సిల్ వెళ్తుంది, ఈ కారులో నువ్వు ఇంటికి చేరుకో అనగానే అదేంటండి, మీరు రాకుండా నేను ఒక్కదాన్ని ఏంటి అని అంటుంది అరవింద. నువ్వు త్వరగా వెళ్ళు, నేను వచ్చే టైంకి రావాలంటే వస్తాను, ఇప్పుడు అర్జెంటుగా వర్క్ ఉంది అని అంటారు. సరే అని చెప్పి అరవింద ఇక ఇంకొక కారు బుక్ చేసి అరవిందని పంపించేస్తారు. కరెక్ట్గా పద్మావతి రావడం, అరవింద వెళ్ళడం ఒకేసారి జరుగుతుంది. ఇక వదిన్ని జాగ్రత్తగా పంపించారా, ఏదైనా చేస్తే అనగానే అయ్యో పద్మావతి, ఇక్కడే గంటసేపు వెయిట్ చేద్దాము, నేను అక్కడి నుండి వీడియో కాల్ చేస్తాను, రానమ్మా, ఇంట్లో అడుగు పెట్టగానే నువ్వు నాతో పాటు వచ్చే, ఎందుకంటే నువ్వు నమ్మకంగా వచ్చినప్పుడు నాకు ఇంకా ఎవరితోనూ పని ఉండదు. పద్మావతి, నిన్ను చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? విక్రమాదిత్యకి పెళ్లి చేసుకుని సంవత్సరం పాటు కష్టాలు పడ్డావు, ఇప్పుడు నాతో నువ్వు సుఖాలు అనుభవిస్తావు. ఇక అవన్నీ మర్చిపో. ప్రేమ, గీమ, దోమ, సొసైటీ ఇవన్నీ అవసరం లేదు. పుట్టినందుకు మనం ఎంత సంతోషంగా ఉన్నదే మనకు కావాలి అని అంటూ ఉంటారు మురళి. ఇక అరవింద ఇంటికి చేరుకుంటుంది. పద్మావతి కన్నీటితో మురళి కారునెక్కి వెళ్తూ ఉంటుంది. ఇక అరవింద ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులందరూ హ్యాపీగా అందరూ ఒక్కసారిగా అరవింద దగ్గరికి వచ్చేస్తారు. ఇక కావ్య అనుకుంటుంది, అంటే పద్దు ఖచ్చితంగా ఏదో ప్లాన్ వేసి వదిని ఇంటికి తీసుకొచ్చిందా, మరి పద్దు ఏంటి కనిపించడం లేదు అని మనసులో అనుకుంటూ పద్దు ఇంకొక 2 hours వస్తుందేమో, అప్పటిదాకా కవర్ చేయాలి అనుకుని ఇక కావ్య ఫంక్షన్ అంతా కవర్ చేస్తూ ఉంటుంది. పద్మావతి లేకపోయినా తానే అన్నీ. ఇక ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.